ఇది సత్యయుగం నాటి సంఘటన. ఒకరోజు బ్రహ్మగారు ఒక పెద్ద యజ్ఞాన్ని చేయదలిచి సమస్త ప్రజాపతులను, దేవతలను మరియు రాజులందరికీ ఆహ్వానం పంపించారు. శివుడికి మరియు సతీదేవికి కూడా ఆహ్వానం అందింది. అందరూ వచ్చి తమ తమ సింహాసనాలలో కూర్చొని ఉన్నారు. చివరిగా దక్ష ప్రజాపతి సభకు విచ్చేశారు. అతను సభకు విచ్చేసినప్పుడు మిగతా అందరూ లేచి నిల్చొని నమస్కరించారు, ఒక బ్రహ్మ మరియు మహేశ్వరులు తప్ప. బ్రహ్మగారు స్వయాన తన తండ్రి కాబట్టి నిల్చోవలసిన అవసరం లేదని దక్ష ప్రజాపతి అనుకున్నాడు. కానీ శివుడి విషయంలో అతను ఈ విధంగా ఆలోచించలేకపోయాడు. ఈ సమస్త విశ్వానికి మూలమైనటువంటి శివుడు తనకి అల్లుడని, తనకంటే చిన్నవాడని భావించాడు. తనకంటే చిన్నవాడు తనను అగౌరవపరిచాడని భావించి తనపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోసాగాడు. శివుడు అమంగళకరుడని, ఒంటి నిండా బూడిద పూసుకుంటాడని, మెడ నిండా పాములు ధరిస్తాడని, శ్మశానంలో జీవనం సాగిస్తాడని, అసలు ఇతనికి శివుడనే పేరు ఎవరు పెట్టారని అందరి ముందు అవమానిస్తాడు దక్ష ప్రజాపతి. కానీ శివుడు ఇవేవీ పట్టించుకోకుండా కైలాసానికి వెళ్ళి ధ్యానంలో మునిగిపోతారు. సభలో అందరి ముందు తనని అవమానించిన శివుడిపై కోపాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో ఆలోచించిన దక్ష ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞాన్ని చేయాలని అనుకున్నాడు. ఆ యజ్ఞానికి అందరి ప్రజాపతులను, దేవతలను ఆహ్వానింపచేశాడు. కానీ తన కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడికి మాత్రం ఎటువంటి ఆహ్వానాన్ని పంపించలేదు. తన తండ్రి దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న సతీదేవి ఆ యజ్ఞానికి మనం కూడా వెళదామని చెప్పి శివుడిని అడుగుతుంది. అయితే అప్పుడు శివుడు ఇలా అంటాడు, మనకి కావాలనే ఆహ్వానం పంపించలేదు. ఇంతకు ముందు సభలో జరిగిన విషయం నీకు తెలుసు కదా, అయినా ఆహ్వానం లేని యజ్ఞానికి మనం వెళ్ళకూడదు అని శివుడు బదులిచ్చాడు. అది నా తండ్రి గారు చేస్తున్న యజ్ఞం కాబట్టి మనకు ఆహ్వానం అవసరం లేదు, మనం నేరుగా వెళ్ళవచ్చు అని సతీదేవి బదులిచ్చింది. దానికి శివుడు, అయితే నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు యజ్ఞానికి వెళ్ళవచ్చు, నీతో పాటు నంది, మిగతా వాళ్ళు కూడా వస్తారు, నేను మాత్రం యజ్ఞానికి రాను అని చెప్పాడు. అప్పుడు సతీదేవి మాత్రం యజ్ఞానికి బయలుదేరుతుంది. ఎంతో ఆనందంగా యజ్ఞానికి బయలుదేరినటువంటి సతీదేవికి ప్రతి అడుగున అవమానాలే ఎదురయ్యాయి. తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఎన్నో విధాలుగా తనను హేళన చేయసాగాడు. ఆహ్వానం లేనటువంటి యజ్ఞానికి ఎందుకు వచ్చావని అడిగాడు. అదేవిధంగా సతీదేవి భర్త అయినటువంటి శివుడిని ఎన్నో రకాలుగా దూషింపసాగారు. తను ఒక బైరాగి అని, బూడిద రాసుకుంటాడని, శ్మశానంలో ఉంటాడని ఎన్నో రకాలుగా తనని అవమానించాడు దక్ష ప్రజాపతి. ఈ అవమానాల్ని విని చూసి తట్టుకోలేకపోయినటువంటి సతీదేవి దక్ష ప్రజాపతిని శపిస్తుంది. తన భర్త వలనే ఈ యజ్ఞం నాశనం అవుతుందని, తన భర్తే నీ రాజ్యం మొత్తం నాశనం చేస్తాడని శపించింది. శపించి తనకు తానే యజ్ఞం పుట్టించుకొని ఆ యజ్ఞంలో సజీవ దహనం అయ్యింది సతీదేవి. తన భార్య సతీదేవి యొక్క మరణ వార్త విన్న శివుడు బాధతో కుంగిపోతాడు. తన మరణానికి కారణమైనటువంటి దక్ష ప్రజాపతిపై కోపం వెల్లుబుకుతుంది. ఈ కోపం ఈ శివుడిని రుద్రుడుగా మారుస్తుంది. ఇప్పుడు రుద్రుడు రుద్రతాండవం చేస్తున్నాడు. తన జటాజూటాలను విసిరి తన జటాజూటం నుంచి ఒక జూటం తీసి నేలపై విసురుతాడు. ఆ నేలపై నుంచి వీరభద్రుడు ప్రత్యక్షమవుతాడు. ఆ వీరభద్రుడిని శివుడు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి ఆ దక్ష యజ్ఞంని ధ్వంసం చేయమని. శివుడు యొక్క జటాజూటం నుంచి పుట్టినటువంటి వీరభద్రుడు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. అతడి కళ్ళు మండే అగ్నిగోళాల వలె ఉన్నాయి. అతని కురులు చెమ్మ చీకటిని తలపించాయి. చీకటి రంగు వంటి శరీరం కలిగి అతి పెద్ద ఖడ్గాన్ని చేత పట్టుకున్నటువంటి వీరభద్రుడు తను కనిపించినటువంటి అందరినీ సర్వనాశనం చేయసాగాడు. దక్షుడు తలపించినటువంటి యజ్ఞాన్ని తాను నాశనం చేశాడు. తనకు కనిపించిన ప్రతి ఒక్కరిని, యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేస్తూ వెళ్ళాడు. దక్ష ప్రజాపతి యొక్క తలని నరికి యజ్ఞంలో పడవేశాడు.
ఈ విధ్వంసాన్ని చూసినటువంటి దేవతలు భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు ఈ విధ్వంసాన్ని ఆపమని. అతను శివుడిని ప్రార్థించమని చెప్పారు. అప్పుడు అందరూ కలిపి శివుడిని ప్రార్థిస్తే శివుడు శాంతమూర్తి అయి దక్ష ప్రజాపతి యొక్క మూర్ఖత్వాన్ని క్షమిస్తాడు. క్షమించి దక్ష ప్రజాపతిని బ్రతికించి అతని ముండానికి ఒక మేక తలకాయను అతికించి యజ్ఞాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. శివ పరమాత్మ మళ్ళీ ధ్యానంలో నిమగ్నుడై తపస్సు చేసుకుంటూ కైలాసంలో ఉంటారు.